హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. కేంద్రం రైతులకు అయితే మరొక 3 శుభవార్తలు అయితే చెప్పింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వివరాలంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన నుంచి వచ్చే డబ్బు కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 18 విడతలుగా కోట్లాది చిన్న సన్నకారు రైతులకు ఖాతాల్లో నగదు జమ చేసింది. మహారాష్ట్రలోని వాషిం నుంచి 18వ విడతను ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 5న విడుదల చేయగా 18వ విడత కింద 9 కోట్ల మందికి పైగా రైతులకు ఖాతాలు 20,000 కోట్ల నగదు బదిలీ అయింది. ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రకారం పీఎం కిసాన్ యోజన 19వ విడత కొత్త బడ్జెట్తో అంటే ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున విడుదల చేస్తుంది. తదుపరి విడత ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే 19వ విడత విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. పీఎం కిసాన్ 19వ విడత డబ్బు కొత్త సంవత్సరం కానుకగా జనవరి నెలలో 2వ వారంలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా మరో కీలక సమాచారం బయటకు వచ్చింది. 2025లో ఈ స్కీమ్ విషయంలో కేంద్రం బిగ్ ప్లాన్ వేసిందని సమాచారం. సంవత్సరంలో ఇచ్చే 3 విడతల్లో ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట. డిసెంబర్, మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్. ఇకపై ఈ 3 నెలల విడతల్లో ఆరంభ నెలల్లో అంటే డిసెంబర్, ఏప్రిల్, ఆగస్టు నెలల్లోనే రైతులు పీఎం కిసాన్ డబ్బు జమ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. అధికారులను రెడీ చేస్తోందట ప్రభుత్వం. పీఎం కిసాన్ 18వ విడతలో 2,000 రూపాయలు అందుకొని రైతులకు ఆ డబ్బును 19వ విడతలో కలిపి జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంటే 18వ విడత, 19వ విడత కలిపి మొత్తం 4,000 రైతులకు ఖాతాల్లో పడనున్నాయి. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజ్ వద్దని ప్రభుత్వం చెబుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని కేవైసీ అప్డేట్. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.government.in లోకి వెళ్లి మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పీఎం కిసాన్ కేవైసీ ఇచ్చి పూర్తి చేయాల్సి ఉంటుంది. 2025లో అయితే రైతులకైతే కేంద్రం బిగ్ న్యూస్ చెప్పిందండి. 4,000 ఒకేసారి అకౌంట్లో పడనున్నాయి. ఈ రైతుకు సంబంధించిన అమౌంట్ రావాలంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.